గోచార రీత్యా మీరు జన్మించినటువంటి రాశికి అంటే జన్మరాశికి ద్వాదశ జన్మ ద్వితీయ స్థానములలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయము, లేదా మీరు జన్మించినటువంటి రాశి పరంగా అర్ధాష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు, లేదా అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సాధారణంగా శని యొక్క ప్రభావము ఈ రాశులలో జన్మించినటువంటి వాళ్లకు చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక శని ప్రభావము నుండి విముక్తులు కావడానికి, అంటే ముఖ్యంగా ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటున్నటువంటి శని నుండి, 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని నుండి, అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని నుండి మీరు విముక్తులు కావడానికి మీరు ప్రతిరోజు కొన్ని శనేశ్వరుడికి సంబంధించినటువంటి దశనామాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ప్రతిరోజు కూడాను ఉదయం స్నానం చేసిన తర్వాత దేవతార్చన, అంటే మీరు ఇష్టదేవత కానివ్వండి, కులదేవత, లేదా మీరు నిత్యం పూజిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి పూజించిన తర్వాత శనేశ్వరుడికి సంబంధించినటువంటి దశనామాలు పఠించండి. కోణస్థో పింగళో బభ్రుహు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిః శనైశ్చరో మందః పిప్పల దేవ సంస్థుతః అని ఈ దశనామాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఈ శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు ప్రతినిత్యం కూడాను ఈ శనికి సంబంధించినటువంటి దశనామాలు మీరు జపించినట్టయితే ఆ శని ప్రభావము నిర్వీర్యమైపోతుంది, తగ్గుతుంది, మిగతా గ్రహాల యొక్క ప్రభావం పెరుగుతుంది. మిమ్మల్ని ఆ శనేశ్వరుడి యొక్క దుష్ప్రభావం నుండి ఈ నామ సంకీర్తన అనేటువంటిది మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా దానము, శనేశ్వరుడికి సంబంధించినటువంటి దానాలు కూడాను మనకు చెప్పబడి ఉన్నాయి. ప్రతి శనివారం, ప్రతిరోజు మీకు వీలు కానప్పుడు కనీసం ప్రతి శనివారము తైలాభ్యంగ స్నానం చేయండి. అంటే నూనె పెట్టుకొని తల స్నానం చేయండి. చేసిన తర్వాత నువ్వుల నూనె, తర్వాత లోహముతో చేయబడినటువంటి, అంటే ఇనుముతో చేయబడినటువంటి శనేశ్వరుడి యొక్క విగ్రహానికి పూజ చేసి, పంచోపచార పూజ చేసిన తర్వాత మీరు ఒక వ్యక్తికి, ఒక అర్చకుడికి, ఎవరికైనా కూడాను దైవ ప్రార్థన చేస్తూ దైవాన్ని నమ్మేటువంటి వ్యక్తికి మీరు దానంగా ఇవ్వండి. బ్రాహ్మణుడికైనా పర్వాలేదు, లేదా ఎవరైనా కూడా దేవాలయంలో ఉంటూ నిత్యము భగవంతుణ్ణి నమ్ముతూ నామ సంకీర్తన చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి మీరు దానం ఇచ్చినట్టయితే ఆ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. మూడవది, శనికి సంబంధించినటువంటి మూల మంత్రం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కూడాను ప్రతినిత్యం చదువుకోండి. మీరు సంఖ్యతో సంబంధం లేకుండా ఎంత వీలైతే అంత మీరు చేసినట్టయితే మీకు ఆ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. వేదపరంగా కూడాను, వేద మంత్రం కూడాను చెప్పబడి ఉంది. కానీ అది తప్పులు చదవకుండా గురు ముఖతః మీరు ఆ మంత్రాన్ని చెప్పించుకుంటేనే మీరు మళ్ళీ ఆ మంత్రాన్ని జపించినట్టయితే మీకు ఫలితం వస్తుంది. కానీ శ్లోకం అలా కాకుండా మీరు స్వయంగా కూడాను ప్రాక్టీస్ చేసుకోవచ్చు శ్లోకాన్ని, తప్పులు లేకుండా, అక్షర లోపాలు లేకుండా. కానీ వేద మంత్రము అలా కాకుండా గురు ముఖతః మీరు చెప్పించుకుంటేనే మీకు ఫలితం వస్తుంది. కనుక అందుబాటులో లేనప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. మీకు ఆ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇలా ఏలినాటి శని ప్రభావానికి లోనైనటువంటి వ్యక్తులు, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనికి లోనైనటువంటి వ్యక్తులు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ప్రభావానికి లోనైనటువంటి వ్యక్తులు, ఇవి నేను చెప్పినటువంటి పరిహారాలను ప్రతినిత్యము లేదా ప్రతి శనివారము చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.